మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఇంటి వద్ద నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు వీరంగం సృష్టించారు. 4 కార్లలో వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు వంశీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని పక్కకు తరమడంతో తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. బెజవాడ అప్పుడే రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఇంటి వద్ద నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు వీరంగం సృష్టించారు. 4 కార్లలో వచ్చిన ఎమ్మెల్యే అనుచరులు వంశీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని పక్కకు తరమడంతో తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. అవన్నీ మనం చూసినట్లయితే ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులకి సంబంధించినటువంటి ఇళ్ల మీద అయితే మాత్రం కొంతమంది టీడీపీ వారు కావచ్చు, ఇతర వర్గాలకు వారు కావచ్చు దాడులు చేస్తున్నారంటూ కూడా టీడీపీ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ దాడులు కూడా జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనకు అంతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయవాడ లలిత జ్యువెలరీ ఎదురుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ వద్ద ప్రస్తుత నూతన ఎమ్మెల్యే యార్లగడ్డ అనుచరులు అయితే దాడిలో దాడి చేశారంటూ కూడా తెలుస్తా ఉంది. వంశీ వాహనాలకు స్వల్ప ధ్వంసం కూడా జరిగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. సుమారు 4 కార్లలో వచ్చి అడావిడి చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అదేవిధంగా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి ఏదైతే వైసీపీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఫినిషింగ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా అల్లరి చేయడానికి అవకాశం లేకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా పోలీసు బందోబస్తు అయితే పెంచినటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు ఇళ్ల దగ్గర ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. వాళ్ళకి భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ.